మీరు అనుకుంటున్నట్లుగా సోల్స్ ఎలివేషన్ కోసం వచ్చినప్పుడు శివ సారు వచ్చి సోల్ ఎలివేషన్ చేయటము, డార్క్ ఎనర్జీని తొలగించటము వెంటనే చేయరు. మొత్తం క్లాస్ పూర్తయ్యాకనే చేస్తారు. ఎందుకంటే అన్ని ఆత్మలు ఎలివేట్ అవ్వటానికి సిద్ధంగా ఉండవు. శివ సార్ క్లాస్‌లోకి వచ్చినప్పుడు చాలా బీయింగ్స్ వస్తారు. అలాగే బోరాబుదుర్ బీయింగ్స్ కూడా వస్తారు. వారు అక్కడ ఉండి ఆత్మలను సిద్ధం చేస్తారు. అప్పుడే ఆ సోల్స్ ఎలివేట్ అవ్వటానికి రెడీ అవుతాయి. ఇక్కడ అంటే ఈ భూమి మీద చిక్కుకుపోయిన ఆత్మలు మొదట శివ సార్ క్లాసు పూర్తిగా చూడాలి. చూస్తున్నప్పుడు ఆ సోల్‌కి అవసరమైన పాఠం దొరుకుతుంది. అది మనకు అవసరం లేకపోవచ్చు. కానీ ఆ ఆత్మకు అవసరమైన పాఠం ఆ 6 మాడ్యూల్స్‌లో కానీ, ఎమోషనల్ ఫ్రీడమ్ హీలింగ్‌లో కానీ, ఆర్ట్ ఆఫ్ డయింగ్ లాంటి వాటిలో గానీ దొరుకుతుంది. ఆ పాఠం దొరికిన వెంటనే ఆత్మ సమాధానం పొందుతుంది. సోలు ఎలివేషన్‌కి సిద్ధమవుతుంది. మనం అంటే టీచర్స్ తీసుకునే క్లాసు బాగా ఉన్నా కూడా టీచర్స్ ఒక్కో విషయం గురించి మాత్రమే మాట్లాడగలుగుతారు. సమయం చాలదు. 3, 4 గంటల్లో ఎంతని చెప్పగలరు? అందువల్ల సోల్ ఎలివేషన్ కోసం వచ్చిన ఆత్మలకి వారికి తగిన సమాధానం లభించక సోల్ ఎలివేషన్ జరగటం కష్టమవుతుంది. ఆత్మ సార్ ఆరాతో కనెక్ట్ అయిన వెంటనే ఎలివేట్ అవ్వవచ్చు లేదా ఇంకా బోధ అవసరమవుతుంది. మనం ఆ క్లాస్ చూసేటప్పుడు ఆ సోల్‌కి అవసరమైన పాఠం లభిస్తుంది. ఆ పాఠం దొరికిన వెంటనే ఆత్మ ఎలివేట్ అవుతుంది. అందుకే ముందు బోధించటం అవసరం. ఎవరైనా డార్క్ ఎనర్జీతో ఉన్నా లేదా భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నా శివ సార్ వర్క్‌షాప్స్‌ని మళ్ళీ మళ్ళీ చూడాలి. ఆయన దాదాపు 7,000 వర్క్‌షాప్స్ చేశారు. నేను వచ్చినప్పుడు ఒక్క వీడియో కూడా లేదు. కానీ ఇప్పుడు ఆయన అనేక భాషల్లో 7,000కు పైగా వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఆయన నిరంతరం బోధిస్తూనే ఉన్నారు. కానీ మనం వాటి నుంచి ఏమి నేర్చుకుంటున్నాము అనేదే ముఖ్యం. నాకు నవ్వు వస్తుంది. మనం సార్ క్లాసుల నుంచే ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు. మరి మన క్లాసుల ద్వారా మిగతా వారు ఏమి నేర్చుకుంటారు అనిపిస్తుంది. అందుకే మీరు సార్ వీడియోలని ఎక్కువగా చూడండి. మళ్ళీ మళ్ళీ చూడండి. ఆయన ఆరాతో మీ సోల్ కనెక్ట్ అయినప్పుడు సరైన సమయం రాగానే ఆ సోల్ ఉన్నత స్థితికి చేరుతుంది. అందుకే ఎక్కువగా వీడియోలను చూడండి.